తనకంటూ ఏ అవగుణాలు లేకుండా, ఆమెలో లేవు కానీ ఏ అవగుణాలను ఎత్తకుండా, అంటే మోహం, లోభం, ఆగ్రహం, అట్లాంటివన్నీ ఎటువంటి చెడు అలవాటు లేకుండా ఎంతో భక్తితోటి భర్తను దైవ సమానంగా ఆమె రాత్రి పగళ్ళు భర్తకు ఏది ఇష్టమో ఆ రకంగా ఆమెను ఆమె ఆయన సేవిస్తుంది అనమాట. ఆవిడ సేవలకు అతను చాలా ఆనందించి శుష్కించిపోయినటువంటి దేహంతో దుర్బలైనటువంటి తన భార్యను చూసి సాదరంగా నవ్వుతూ ఆమెను చెప్తాడనమాట. నీ సహకారం వల్ల నేను ఈ రకంగా నా దీక్షని చేయగలిగాను. నేను పొందిన ప్రసాదం భగవత్ ప్రసాదం, భగవత్ ప్రేమ, అందుకునేందుకు నువ్వు ఇప్పుడు అర్హురాలైన అని చెప్తారనమాట. చెప్తే ఆవిడ ఏంటంటే ఈ ముందు భక్తి యొక్క ప్రసాదం కంటే ఒక భార్యగా, ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి భర్త ద్వారా ఒక సంతానాన్ని కలగాలి అన్న ఆ కోరికతోటి ఆ అతన్ని ఆవర ప్రసాదం ఏమని అడుగుతుంది అనమాట. ఎందుకంటే మన ముందు ముందు అధ్యాయాలు తెలుస్తుంది, దేవహూతి సాధారణ స్త్రీ కాదు, ఆ స్వామి సాక్షాత్ భగవంతుని సంతానంగా పొంది ఆయన ద్వారా ఈ భక్తి గురించి జ్ఞానబోధ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నాకు పుత్రుడు కావాలి అని అడుగుతుంది అనమాట. పుత్రుడు కావాలి అని చెప్తూ వాళ్ళ మధ్య ఈ వైవాహిక జీవితం గడిపేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించమని అతని అర్థిస్తుంది. ఆమె కోరికను మన్నిస్తూ అతను, మనం లాస్ట్ క్లాస్ నేర్చుకున్న ఆయన యొక్క తపోశక్తితో పెద్ద భవనాన్ని, ఆకాశ సౌధాన్ని నిర్మిస్తారు. అది ఎన్ని అంతస్తులు కలిగి ఉంది అది? లాస్ట్ క్లాస్ చదువుకున్నాం మనం శుక్రవారం. 7 అంతస్తుల మేడ. వెరీ నైస్. ఏడంతస్తుల మేడ. ఆ మేడలో ప్రతి గది, ప్రతి గోడ, ప్రతి నేల అన్ని కూడా మణిలతోటి, బంగారంతో, చాలా అందమైన చిత్రాలతోటి, సజీవమైనటువంటి పక్షులతోటి నిండి ఉంటుంది అనమాట. ఆహ్లాదకరంగా ఉంటుంది. భవనాన్ని చూసి ఆ కరదామని ఏ రకంగా ప్రతిస్పందించారని ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయారు. వెరీ గుడ్. ఎందుకు ఆశ్చర్యపోయారు? అందంగా తను ఉంది. చేసేది దాన్ని తానే ఆశ్చర్యపోతాడు. ఆ తన శక్తితో, తనకున్నటువంటి అల్పశక్తితో ఇంత అందమైన, ఇంత గొప్ప భవనాన్ని తను సృష్టించగలిగాడు. అంటే ఆయన యొక్క హ్యూమిలిటీ. మనం మామూలు వ్యక్తులు ఏంటి, మనకు గోరంత ఉంటే కొండంత ఊహించుకుంటాం. గొప్ప వాళ్ళు ఏంటి, కొండంత ఉన్నప్పటికీ వాళ్ళు గోరంత ఉన్నట్టుగానే చాలా విధేయతలతో వాళ్ళు వర్తిస్తారు. ఇక్కడ ఆ మన కరదామముని కూడా అదే రకంగా తన నిర్మాణం చేసి ఆయన అది ఆశ్చర్యపోయారు. కానీ అంత గొప్ప భవనము చూసినాక అతను ఆ ఆయన ప్రియ సతి దేవహూతి నుంచి కావాల్సినటువంటి ప్రతిస్పందన చూడలేదు. ఆవిడ ఏ రకంగా ప్రతిస్పందించారు ఆ బిల్డింగ్ చూసి? ఎవరికైనా గుర్తుందా? యా, చెప్పండి మాతాజీ. సంతోషించలేదు మాతాజీ, తనకి ఆనందం కలగలేదు. సంతోషించలేదు. హరే కృష్ణ. ఆ ఆమె సంతోషించలేదని ఎలా తెలిసింది వీళ్ళకు? కరదామముని ఆమె ముఖ కళవెలకలు బట్టి, మనసు హరే కృష్ణ మాతాజీ, ఆవిడ ముఖం మొక్క దీన్ని బట్టి తెలుసు. కరెక్ట్. అంతేకాక ఈయన ఎంత గొప్ప భక్తుడు, గొప్ప జ్ఞాని ఏంటంటే ఆయన ఆవిడ హృదయంలో కలుగుతున్నటువంటి భావనలు కూడా ఆయన అర్థం చేసుకోగలిగారు. ఆమె పతివ్రత స్త్రీ కాబట్టి ఏంటి, పైకి చెప్పలేదు, కానీ ఆమె హృదయాన్ని చదవగలిగినటువంటి నేర్పరి కరదామ ముని అనమాట. ఓహో, ఈమె పూర్తిగా సంతృష్టి చెందలేదు. ఇంత బ్రహ్మాండంగా అన్ని విభూతులతో కూడుకున్నటువంటి ఇంత భవనాన్ని చూసి కూడా ఆమెకు పెద్ద ఆనందం కలగలేదు అని, ఎందుకు కలగలేదు అని ఆయనే ఆమె మనసు పొరల్లో చూశారనమాట. శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్పారంటే, మనకు తెలుసు దేవహూతి భర్తను సేవించడంలో ఎప్పుడు తనను తాను లక్ష్య పెట్టలేదు. ఎప్పుడు ఒక శృంగారం లేదు, ఒక చక్కటి వస్త్రాలు కట్టుకుంది లేదు, ఒక విశ్రాంతి లేదు. ఒక ఋషికన్యలాగా ఆమె వ్రత దీక్షతో ఉండి భర్తను సేవించడం అనే వ్రతాన్నే పెట్టుకొని ఉందన్నమాట ఆవిడ. అందుకని ఏంటి అంటే ఆమె శరీరం ధూళితో కప్పి ఉంది,
తర్వాత వస్త్రధారణ కూడా సరిగ్గా లేదు. అండ్ మనం చెప్పా కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఎవ్వరు నీట్ గా తయారవ్వరు. ఎందుకంటే పిల్లల్ని స్కూల్ పంపించేది మనకు మెయిన్ జాబ్. ఆ టైంలో ఎట్లా అంటే అట్లా జుట్టు సరిగా దూకోకపోవడం, బట్టలు సరిగా లేకపోవడం, ఒకసారి చెప్పు లేకుండా బయటకు ఉరికిపోతాం. ఇవన్నీ ఎందుకంటే మన కర్తవ్య ఆ, నిర్వహణలో. సో కథామని అంత గొప్ప సౌదా నిర్మించి ఆయన ఆశ్చర్యపోయినప్పటికీ, ఆయన భార్యకి ఏంటి అంటే ఆ భవనాన్ని చూసి తను విభ్రాంతికి లోనైంది. ఇంత గొప్ప భవనంలోకి ఈ రకమైనటువంటి దుస్తులతో, ఈ రకమైన వేషంతో, ఈ రకమైనటువంటి అవస్థతో నేను ఏ రకంగా అందులో ఉండగలను, ముందు అసలు ఎంటర్ ఎట్లా అవుతా, ఆవిడ కదనమాట. ముందు ఆ భవనంలోకి ఏ రకంగా వెళ్తుంది, తర్వాత ఆ భవనంలో ఏ రకంగా నివసించగలుగుతుంది అనమాట. ఈ భావాన్ని కర్దమని అర్థం చేసుకున్నారనమాట. అర్థం చేసుకొని ఆమెకు ఏమైనా ఆదేశాన్ని ఇస్తారు అంటే, నేను 23 చేసామా మనము? ఐ థింక్ వి డిడ్. 24 చెప్పారు మాతాజీ, 25 స్టార్ట్ చేయాలి. థ్యాంక్స్ అమ్మా. అయితే అతను చెప్తారన్నమాట దేవహూతి తోటి, ఈ మనందరి సర్వ అభిష్టాన్ని నెరవేర్చగలిగే శక్తి ఉన్నటువంటి బిందు సరోవరం. ఎందుకంటే భగవంతుని ద్వారా అది రూపొందించబడింది, భగవంతుని యొక్క కన్నీటి ద్వారా అది సృజించబడింది. కంటి బొట్టు, కన్నీరు కాదు, కంటి బొట్టు. అంటే ఆనంద బాష్పాలు, హరే ఆనంద బాష్పాలు. ఆనంద సో బాష్పాలు. యా, ఇటువంటి బిందు సరోవరంలో నువ్వు స్నానం చేసి తర్వాత ఈ విమాన సౌధంలోకి రమ్మని అతను ఆదేశాన్ని ఇస్తాడనమాట. శిలా ప్రభుపాదుల వారు ఈ తీర్థ స్నానాల గురించి ఉన్న గొప్పతనాన్ని మనకి చెప్తూ, తీర్థమాశిషాం వ్యాపకం అంటే మనం ఏ తీర్థాల్లో స్నానం చేస్తే ఆ కోరికలు తీరుతాయని. మనందరికీ అతి ఇష్టుడైనటువంటి కలియుగ దైవమైన ఆ తిరుపతి వెంకన్న, ఆయన కోనేరు కూడా అంత విశేషం ఉందని చెప్తారు. కోనేరులో స్నానం చేసి శుద్ధిగా, మనస్ఫూర్తిగా, భక్తి శ్రద్ధలతో కోరుకున్న కోరికల్ని ఆ స్వామి నెరవేరుస్తాడని ఆయన భక్తులకు ఎంతో విశ్వాసం అన్నమాట. అటువంటి ఆ పవిత్రమైన, తర్వాత పవర్ఫుల్ అయినటువంటి ఈ బిందు సరోవరం మీద స్నానం చేయమని చెప్తారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆవిడ నదిలో బిందు సరోవరం స్నానం చేస్తారో ఆవిడ యొక్క ఈ దేహ మాలిన్యం అంతా తొలగి మళ్ళా పూర్వపు దేహకాంతి వస్తుంది అని అతను ఆమెను అక్కడ స్నానం చేయమని ఆదేశిస్తారనమాట. ఆవిడ ఏం వేరే ప్రశ్న అడగలేదు, నేను ఎందుకు స్నానం చేయాలి, నా దగ్గర వేరే ఎక్స్ట్రా క్లోత్ లేదు, ఇది ఏదని ఏం అనలేదు. ప్రతివ్రత శిరోమణి కదా, తప్పకుండా భర్త ఆదేశాలను పాటిస్తుంది. కాబట్టి ఈ దేవహూతి అందమైన ఆమె దేహాన్ని చెప్తూ, ముఖ్యంగా ఆమె కన్నులు, ఇట్లాంటి కన్నులు కలవ కన్నులు కలిగినటువంటి దేవయాని, సారీ దేవయాని వేరే, కథ దేవయాని అనే భర్త ఆదేశాన్ని అంగీకరిస్తారనమాట. ఎందుకు అంటే తనకు తనే ఈ మురికైన బట్టలు, జడలు కట్టిన శిరోజాలు ఎప్పుడూ దానికి ఇంత నూనె రాసి చిక్కురీసి దువ్వలేదనమాట. అంటే కేశ పోషణ, శరీర పోషణ ఏది చేయలేదు. కాబట్టి అంత గొప్ప అందగత్తె. మనం స్టార్టింగ్ లో చదువుకున్నాం, ఎప్పుడైతే కరదామ ముని దగ్గరికి ఆ స్వయంభూ మనువు శతరూప వాళ్ళ కుమార్తెను తీసుకొస్తారు, లక్ష్మీ స్వరూపులారు, అంత ఆకర్షణీయంగా, అంత అందగత్తె అనమాట ఆమె. అటువంటి దేవహూతి ఎట్లా అంటే అసలు ఆ ఆమెలో ఆకర్షణ, అట్రాక్షన్ ఏమీ లేకుండా ఉందన్నమాట. అసలు ఆవిడ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే తన భర్తను ఆకర్షించి ఆయన పూజా పాఠాలకు, జపాలకు, తపాలకు భంగం కలగకుండా కేవలం ఒక తాపస కన్యలాగా భర్తను సేవించింది అనమాట అన్ని రోజులు. 25వ శ్లోకంలో అంగంచామల పంకేన సంఛన్నం శబలస్తనం ఆవివేశ సరస్వత్యా శర శివ జలాశయం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ఆహా. 1 సెకండ్, మా సరోజ మాతాజీ ముందు మాతాజీని చదవండి, నెక్స్ట్ మీరు చదవండి. యా చదవండి. ఓకే. యా, హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ, చదవండి. అంగంచమలపంకేన సంచన్నం శబలస్తనం ఆవివేశ సరస్వత్యా సరశివ జలాశయం. ఆమె దేహంపై మట్టి పేరుకొని సనములు వివర్ణములై ఉండెను. అయినను ఆమె సరస్వతి నది పవిత్ర జలములో కలిగిన ఆ సరోవరమును ప్రవేశించను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శివ అంటే పవిత్రం, శివద
అండ్ శివుడు ఆ నామం చాలా పవిత్రమైన అనమాట. ఇక్కడ జలాలు కూడా అట్లా శివ జలాశయం, జలాశయం అంటే పాండ్, సరోవరం, కొలను, అటువంటి ఆ, శివ జలాశయంలో ఆవిడ ఎలా ప్రవేశించారు అంటే ఆమె యొక్క దేహం అంతా మట్టి కొట్టుకొని ఉంది అని మనం ఇదివరకే విన్నాం. ఆఖరికి ఆవిడ స్తనాలు కూడా వివరణం అంటే మట్టి ద్వారా ఆమె స్తనాల యొక్క కలర్ కూడా ఎవరికి తెలియకుండా ఉందన్నమాట. పూర్వకాలం అది ఆర్య సాంప్రదాయంలో పూర్వకాలం వాళ్ళు బ్లౌజులు వేసుకునేవాళ్ళు కాదు కాబట్టి ఇక్కడ కూడా అట్లా దుమ్ము కొట్టుకోబోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంత దుమ్ము కొట్టుకున్నప్పటికీ కూడా భర్త ఆదేశించారు కాబట్టి ఆమెను ఎటువంటి సంకోచం లేకుండా ఆ పవిత్ర జలంలో బిందు సరోవర్లో ఉండేదట సరస్వతీ నది జలాలట. అందుకే ఆ బిందు సరోవరంలోకి ఆవిడ ప్రవేశించారు. సాంత సరసి వేష్మస్థా శతాని దశ కన్యకాః సర్వా కిశోర వయసో దదర్శోత్పల గంధయ. సరోజ మాతాజీ చదవండి. Yes, Mataji. Thank you so much. హరే కృష్ణ. స్థానస్సరసి వేష్మస్తాః శతాని దశ కన్యకాః సర్వాః కిశోరవయసో దదర్పోత్స్ఫాలగంధయః. ఇదొక్కటి దదర్శోత్పల గంధయ. దదర్శో ఆర్ దదర్శ ఉత్పల గంధయ. మీరు ఒక్కసారి స్టార్టింగ్ లైన్ చదవండి. దదర్శ ఫస్ట్ శాంతః సరసి వేష్మస్తాః. ఇప్పుడు శాంత అన్నారు, ఫస్ట్ చదివినప్పుడు స్థాన అన్నారు. అవునా? ఓకే. దదర్పోత్పల దదర్శోత్పల గంధయః. గంధయః ఒత్తు అదని గంధయః. ఓకే. థ్యాంక్ యూ. ఆ సరోవరపు అంతర్భాగమున గల గృహమున నవయవనవతులును మరియు పద్మము వలె సుగంధము కలవారును అగు 1000 మంది కన్యలను ఆమె గాంచెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు నిన్న చెప్పుకున్నట్టు 22 నుంచి 33 శ్లోకాల్లో ఆవిడ ఏంటంటే ఏ రకంగా బిందు సరోవరంలో అడుగు పెట్టారు, ఏ రకంగా అపురూప సౌందర్యవతిగా బయటికి వచ్చారు అనే విషయాన్ని ఈ శ్లోకాల్లో చర్చించడం జరుగుతుంది. ఈ 26వ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఆమె ఎప్పుడైతే ఆ పవిత్ర జలాల్లోకి అడుగు పెడుతుందో ఆ జలాల అడుగున ఒక గృహం ఉందట, అంతర్భాగంలో గల గృహం. ఆ గృహంలో ఎంతమంది ఉన్నారు? మొత్తం 1000 మంది కన్యలను ఆవిడ చూస్తుంది. వారు ఎలా ఉన్నారు అంటే నవయవ్వనవతులు, యంగ్ గర్ల్స్ అన్నమాట. చాలా చక్కగా మళ్ళా వాళ్ళ దేహం నుంచి వచ్చే వాసన పద్మం వలె సుగంధం కలిగి ఉన్నారు. పద్మగంధులు అనమాట వాళ్ళు. నవయవ్వనవతులు, పద్మగంధులు, 1000 మంది కన్యల్ని ఆవిడ ఆ నీటి అడుగు భాగంలో ఉన్నటువంటి భవనంలో ఆవిడ చూశారు. తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచు ప్రాంజలయ స్త్రియః వయం కర్మకరీస్తుభ్యం షాదిన కరవామ కిం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచుః ప్రాంజలయ శ్రియః వయం కర్మకరీస్తుభ్యం సాధినః కరవామ కిం. ఆమెను గాంచినంతనే ఆ దేవతా కన్యలు దిక్కున లేచి నిలబడి ముక్కులిత హస్తులే మేము నీ పరిచారకులము, మేమేది చేయవలను తెలుపుడు అని పలికిరి. హరే కృష్ణ. మన కమలముఖి మాతాజీ ఉన్నారా? సో ఎప్పుడైతే దేవహూతి ఆ నీళ్ళలోకి ప్రవేశించారో అదే మనం చెప్పాయి కదా నిన్న బిల్డింగ్ టాపిక్ వచ్చినప్పుడు ఎంతమంది పరిచారకులు ఉన్నారు చూడు. మరి వాళ్ళకు అంత అంత పెద్ద భవనం కావాలి కదా అందరిని అకామిడేట్ చేసేందుకు. సో ఆమె చూడంగానే గౌరవంతో ఆ దేవతా కన్యలందరూ దిక్కున లేచి నిలబడ్డారు. ఈవిడేంటి వాళ్ళందరూ చూసి అరే వీడెవరు అని ఆశ్చర్యపోతుంది. కానీ వాళ్ళ ఆవిడ చూడంగానే గౌరవిస్తూ ఆ లేచి తర్వాత చేతులు జోడించి
మేము నీ పరిచారకులము, నేను నీ మెయిడ్ సర్వెంట్స్ మేమేం చేయాలో మాకు ఆజ్ఞ ఇయ్యమని ఆవిడతో పలుకుతారనమాట. భాష్యంలో శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, తను ఎందుకు కరదామ మునితోటి అంత గొప్ప సౌదా నిర్మించినప్పుడు కూడా ఆవిడ చింత ఎందుకు కలిగిందంటే, ఇటువంటి బట్టలతోటి ఈ వేషంతో నేను ఆ మహాసౌదలో నేనేం చేయగలను అని ఆమె చింతిస్తుంది అనమాట. ఆమె చింత తెలుసుకున్నవాడే, ఎవరైతే కరదామముని అంత గొప్ప సౌదాన్ని తన యోగ శక్తితో నిర్మింపజేశారో, అదే యోగశక్తి కారణంతో 1000 మంది పరిచారికలను కూడా ఆయన సృష్టించగలిగారనమాట. ఒక్కసారి ఆమె కనుచూపు మేరకు వాళ్ళు పనిచేసేందుకు సిద్ధంగా 1000 మంది పరిచారికలు ఆమె సేవకు రెడీగా ఉంటారనమాట. వాళ్ళు ఈ దేవహూతి ముందు ప్రత్యక్షమై, మేము నీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, మేము నీ సర్వెంట్స్ అని చెప్తారనమాట. 28వ శ్లోక. ఇదైనా ఒకసారి నాకు గుర్తు చేయండి, నేను మీతో కొంచెం వేరే విషయం మాట్లాడతా. ఓకే. స్నానేన తామహార్హేణ స్నాపయిత్వా మనస్వినీం తుకూలే నిర్మలే స్నూత్నే దదురస్యై చ మానదాః. హరే హరే కృష్ణ. కృష్ణ హరే చదవాలి. కృష్ణ. మహర్షిణ స్నాపయిత్వా మనస్వినీం దుకూలే నిర్మలే నూత్నే దనురస్య చ స్మానదాః. దేవహూతి ఎడ అమిత గౌరవం కలిగిన ఆ కన్యను ఆమెను ఆ రీతి ఆహ్వానించిరి. విలువైన తైలాదులతో స్నానం ఆచరింపజేసిన పిమ్మట నిర్మలములను నూతనములను శ్రేష్టములను ఆ వస్త్రములను ధరింపజేసి. హరే కృష్ణ. యా. దేవహూతితోటి గౌరవం కూడా కూడుకొని, ఎందుకంటే వాళ్ళని ఎవరైతే నియామకం చేశారో అటువంటి కరదామముని యొక్క ధర్మపత్ని అయిన దేవహూతి పట్ల వాళ్ళు చాలా గౌరవంతో ఉండి ఆమెను గౌరవపూర్వకంగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించి ఏం చేశారు అంటే, అభ్యంగ స్నానాలు, చక్కటి రకరకాలైనటువంటి సుగంధ తైలాలు పెట్టి ఆమెకు స్నానం పోసి, తర్వాత చక్కటి బట్టలు, ఆ బట్టలు కూడా ఎట్లున్నాయంట, నిర్మలం అంటే ప్యూర్ గా కొత్తవి, తర్వాత బెస్ట్ శ్రేష్టములకు వస్త్రాలను ఆమెతో ధరింపజేస్తారు. వాళ్లే ఉండడం దేవకన్యలాగున్నారు. ఇప్పుడు ఆవిడ్ని ఇంకా అందంగా తయారు చేస్తారనమాట. మరి ఒక్క డ్రెస్ ఒక్కటే ఉంటే కాదు కదా, మళ్ళీ దానికి తగినట్టు యాక్సెసరీస్ ఉండాలి కదా, నగలు గిగలు. అవన్నీ నెక్స్ట్ శ్లోకాలు వస్తాయి. భూషణాని పరాధ్యాని పరీయాంసి ద్యుమంతి చ అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవం. హరే కృష్ణ హరే మాతాజీ, సుజాత మాతాజీ. వినండి మాతాజీ. అప్పటి నుంచి ఒక మాతా చదువుతా అంటున్నారు. ఏ మాతా చదువుతా అంటారు నాకు తెలియట్లేదు. ఒకటి నిత్యరూపిణి మాతాజీ, అంతకంటే ముందు ఇంకో మాతా చదువుతా అన్నారు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ మీరు. ప్రణామ్స్ మాతాజీ. ప్రణామ్స్. భూషణాని పరాధ్యాని పరీయాంసి ద్యుమంతి చ అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవం. చైవామృతాసు. చైవామృతం. కాంతిమయమైనట్టి ఆభరణములతో అలంకరించింది. పైన పిదపవారు. ఓకే. పిదప వారు ఆమెను శ్రేష్టములను అమూల్యములను కాంతిమయమైనట్టి ఆభరణములతో అలంకరించిరి. ఆ పిదప సర్వగుణ సమన్వితమగు ఆహారమును ఆసవమని పిలువబడు మధురమగు మత్తు పానీయమును పొసగిరి. హరే కృష్ణ. వాడకు చక్కగా సుగంధ తైలాలు సరే కృష్ణమ్మ, థ్యాంక్ యూ. సో సుగంధ తైలాలతోటి స్నానం పూయించడం, తర్వాత శుభ్రమైన నూతనమైన శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చి, తరువాత భాగంలో ఆవిడకి ఏంటంటే ఉత్తమమైనటువంటి చాలా అమూల్యం అంటే వెలకట్టలేనటువంటి ఆభరణాలతో అలంకరించారు. ఆభరణాలు ఎలా ఉన్నాయట అంటే కాంతిమయమై ఉన్నాయి. ఇప్పటి ట్రెండ్ ఏంటంటే మనం కొన్ని కొంటాం గోల్డ్, అవి మెరిపోదు. దాన్ని ఏమంటారు, ఏంటమ్మా, ఎథనిక్ జ్యువెలరీ అంటాం. అవి చూస్తే అయితే మన పాత ఊర్లలో మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వేసుకున్నట్టే ఉంటాయి, మెరుపు ఉండదు, కళాకాంతి ఉండదు. అది ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఎథనిక్ జ్యువెలరీ చాలా
కదా వాటి మేకింగ్ ఛార్జెస్ ధరలంతా. సో ఇక్కడ ఏంటంటే ఆమె ఆమె అలంకరింపబడిన నగలు కాంతివంతంగా, తర్వాత అమూల్యమైనటువంటి నగలతోటి ఆవిడ అలంకరింపబడింది. సరే, ఇప్పుడు బట్ట అయింది, ఆ తర్వాత అలంకరణ అయింది. కానీ ఇప్పుడు కావాల్సింది ఆల్రెడీ మన వాళ్ళు చెప్తారు కదా, రోటీ కపడా और మకాన్. కపడా వచ్చేసింది, మకాన్ ఆల్రెడీ ఉంది. ఇంక ఇప్పుడు ఆవిడ అసలే బలహీనంగా ఉన్నారు, దేహ దారుఢ్యాన్ని కోల్పోయింది, ఆవిడ బలహీనురాలైంది కాబట్టి ఆవిడకి ఇప్పుడు మళ్ళా బలం వచ్చేందుకు ఏం చేశారంటే సర్వగుణ సమన్వితమైన ఆహారం, వెల్ బ్యాలెన్స్డ్ మంచి ఆహారాన్ని ఇచ్చే ఆహారంతో పాటు ఆసవం అనేటువంటి మత్తు పానీయాన్ని వస్తారు. కానీ శిలా ప్రభుపాద వారి భాషలో మత్తు పానీయం అంటే వేరుగా మనం ఊహించకూడదు, అర్థం చేసుకోవద్దని ఆయన స్పష్టంగా చేసింది. ఏంటంటే ఆసవం అనేది ఒక ఆయుర్వేద రసాయనమే, ఆయుర్వేద డ్రింక్, అది ఆయుర్వేద పోషన్, అంతేగాని మద్యము కాదు. అది ఎట్లా తయారు చేస్తారు అంటే అనేక మూలికల నుంచి వాటిని ఉపయోగించి వాటి ద్వారా అది స్పెషల్ గా తయారు చేసింది. ఎందుకు తయారు చేశారంటే దేహ స్వస్థత కోసము, జీవకణములందు రసాయన ప్రక్రియను వృద్ధి చేయను. ఎప్పుడైతే జీవకణాల్లో ఉండే ఆ ప్రక్రియ తగ్గిపోతుందో అప్పుడు మనుషులు అస్వస్థకు పాలవుతారనమాట. ఇక్కడ ఆవిడ దేహ స్వస్థత కోసం జీవకణములందు ఈ రసాయన ప్రక్రియను వృద్ధి చేసేందుకు ఆసవం అనే ఆయుర్వేద రసాయనము, ఆయుర్వేద పోషన్, ఆయుర్వేదం యొక్క మందు, టానిక్ ఏదైనా అనుకోండి, అవి తయారు చేయబడి ఉంటాయి అనమాట. అది కూడా ఆవిడకు ఈ కన్యలు ఆమెకు ఇస్తారనమాట. ముందు నగలతో చక్కగా అలంకరిస్తారు, తర్వాత రుచికరమైన సర్వగుణమైనటువంటి సమన్వితమైన ఆహారాన్ని ఇస్తూ దాంతో పాటు ఆమె దేహ స్వస్థతకు పుష్టిగా అయ్యేందుకు ఆసవం అనే యొక్క ఈ రసాయనాన్ని కూడా వాళ్ళు ఇస్తారనమాట. అథాదర్శే స్వమాత్మానం సగ్విణా విరజాంబరం విరజం కృత స్వస్యయనం కన్యా విద్బహుమానితం. ఎస్ మాతాజీ, నాగరాణి మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ. చదవండి అమ్మా. నెక్స్ట్ హరే కృష్ణవే. అథాదర్శే సమాత్మానం సద్వీనాం విరజాంబరం విరిజం కృతస్వస్తయనం కన్యాభిర్బహుమానితం. పిదప ఆమె తనను అద్దమునందు చూచుకొనెను. ఆమె దేహము పూర్తిగా మలిన దూరమయ్యెను. ఆమె పూలమాలలచే అలంకరింపబడెను. నిర్మలమగు వస్త్రములను ధరించి మంగళకరమగు తిలకముచే అలంకృత అయి ఆమె పరిచారకులచే గౌరవముగా సేవింపబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో చక్కటి వస్త్రాలే, ఆభరణాలే, కడుపులో కొంచెం మంచి రుచికరమైన, తర్వాత పౌష్టిక ఆహారం వెళ్ళింది. ఇంక ఇప్పుడు ఆవిడ ఏంటంటే తను ఎలా ఉంది చూసుకుంటారు, అద్దంలో తను తానే చూసుకుంటారు. ఇన్ని రోజులు దేహాన్ని మొత్తం ఆవరించినటువంటి మలినాలన్నీ కూడా దూరం అయిపోతాయి. తర్వాత అసలు సరైనటువంటి వస్త్రాలంకరణ చేసుకొని మనిషి, కేశాలను పోషించని మనిషి ఇప్పుడు పూమాలలతో అలంకరింపబడి ఉన్నారనమాట. ఆవిడ వస్త్రాలు ఏంటంటే చాలా నిర్మలంగా ఉండి ఆమె యొక్క నుదుటి లోపల, నుదుటి మీద దిద్దబడినటువంటి తిలకం అది మంగళకరము, ఆస్పీషియస్ అన్నమాట. ఆ రకంగా ఉన్నటువంటి దేవహూతి పంచారికలతో గౌరవంగా సేవింపబడ్డారు. ఎట్లయితే రాధారాణిని ఆమె సకులంతా సేవిస్తారో, తర్వాత లక్ష్మిని ఆమె అనుచరులందరూ ఎట్లా సేవిస్తారో, ఇక్కడ దేవహూతిని వాళ్ళు చక్కగా అలంకరించి తర్వాత అన్ని రకాల మర్యాదలు చేసి, అన్ని రకాల ఆఫరింగ్స్ చేసి, అప్పుడు ఆవిడ అవన్నీ అయినాక పూలమాలతో అలంకరింపబడి ఆ మంగళకర తిలకంతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ పరిచారకులను ఆమెను ఇంకా గౌరవంతో ఆవిడని సేవిస్తుంటారనమాట. 31 శ్లోకంలో స్నాతం కృత శిరస్నానం సర్వాభరణ భూషితం నిష్కగ్రీవం వలయినం కూజత్ కాంచన నూపురం. ఎస్ కృష్ణవేణి మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్నాతం కృతశిరః స్నానం సర్వాభరణాభూషితం నిష్కగ్రీవం వలయీనం కుజత్కాంచన
నూపురం కుజ కుజ కూజత్ కాంచన కూజత్ దీర్ఘం కూ- కూజత్. కూజ కాంచనా నూపురం. యా హరే అరే కృష్ణ. అభ్యంగ స్నానము నాచరించిన ఆమె సర్వాభరణములతో అలంకృతమయ్యను. పతకమును కలిగిన ఒక ప్రత్యేక కంఠాభరణమును ఆమె ధరించను. కరకంకణములను బంగారు నూపురములను ఆమె దాల్చి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నూపురం అంటే అందెలు. మనకు ఈ కాంచన నూపురం అంటే మీకు ఏం గుర్తుకొచ్చింది చెప్పండి? కృష్ణుని పాదాల యొక్క పట్టీలు మాతాజీ. తప్త కాంచన సంకాశం హార నూపుర శోభితం. యా ఆవిడ రత్నకేయుని అతనికి కృష్ణాష్టకంలో కస్తూరి తిలకము వస్తుంది. కస్తూరి తిలకం బంగారు నూపురాలు. చదవండి, పూర్తి చదవండి కృష్ణవేణి మాతాజీ, ఎంత మటుకు గుర్తుంది చూద్దాం. కస్తూరి తిలకం లలాట పటలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నరమౌక్తికం కరతలే వేణుం నరే కంకణం సర్వాంగే హరిచందనం సులలిత సజితం కంఠే చ ముక్తావళిం గోపశ్రీ విజయతే గోపాల చూడామణి. గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని. ఇక్కడ నూపురం రాలేదు, అందుకే మేము పూర్తి చదవము. ఎనీవేస్ థ్యాంక్ యూ. అది వేరే మరి అది వేరే అభ్యంగన స్నానం ఆవిడ చక్కటి తైలాలతోటి ఆవిడకి మంచి రుద్ది స్నానం పోసారా, మలినాలన్నీ పోయేటట్టు చాలా చక్కటి వస్త్రాలు ఇచ్చారు, సర్వాభరణాలతో అలంకరించారు. తర్వాత అందులో ఒక స్పెషల్ కంఠాభరణం ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సర్వాభరణ భూషితం నిష్క్రియం వలన కూజత్ కాంచన నూపురం. ఆవిడ మెడలో ఏంటమ్మా? అతచి పుష్ప సంకాశం హార నూపుర కౌస్తుభం. ఎస్ ఎస్ కృష్ణాష్టకంలో వస్తుంది. నేను Yes, చెప్పింది ఏమో ధ్రువునికి నారదుడు చెప్తాడు కదా, అది దాంట్లో కూడా వస్తుంది. ఆయన కృష్ణుని వర్ణిస్తూ చెప్తారని దాంట్లో కూడా వస్తుంది. ఈ నిష్క్రియం అనే దాని గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఎందుకు అంటే అదొక స్పెషల్ కంఠాభరణం అట. మంచి లాకెట్ కలిగిన పతాకం కలిగిన ఒక ప్రత్యేక కంఠాభరణం ఆవిడ ధరించిన దాన్ని నిష్కగ్రీవం అని చెప్పారు. నిష్క అంటేమో ఆ కంఠాభరణం, గ్రీవం అంటే మెడ. తర్వాత చేతులకు గాజులు, తర్వాత బంగారు అందెలు దాల్చున్నారు అనమాట. శిలా ప్రభుపాదుల వారి భాషలు ఏం చెప్పారంటే ఈ కృత శిర స్నానం అది మనకు ఫస్ట్ లో వస్తుంది చూడండి, స్నాతం కృత శిర స్నానం, దాని గురించి చెప్పారనమాట. ఎందుకు ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించారు అంటే చూడండి, మనం శిలా ప్రభుపాదుల వారిని ఆయనకి ఎందుకు రుణపడి ఉన్నామంటే కొన్ని మన సర్వ జనులు చేసే కొన్ని విషయాలకి మనకు కారణాలు తెలియదు. మామూలుగా అందరంతో పాటు రొటీన్ గా తీసుకుపోతాం, కానీ శిలా ప్రభుపాదుల వారి గొప్పతనం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు దాని గురించి చెప్తారనమాట. సో ఇక్కడ ఆ పదాన్ని గురించి ఎందుకు చెప్పారు అంటే ఈ వైదిక నిధులు స్మృతి శాస్త్రాలు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే రోజు ఏ రకంగా ప్రవర్తించాలి అనే ఆదేశాలలో స్త్రీలు ఏంటంటే రోజు స్నానము కేవలం కంఠం వరకు చేస్తే పర్వాలేదు, దాన్ని అనుమతించారు. సామాన్యంగా పురుషులు నెత్తిమించి చేస్తారు, లేడీస్ మటుకు కేవలం కంఠం వరకు స్నానం చేసినా పర్వాలేదు అని ఎందుకన్నారు? ఎందుకు మనకు ఆ సర్దుబాటు లేకుంటే మనకెందుకు అడ్వాంటేజ్ వచ్చింది అంటే తడి జుట్టు జలుబును కలగజేయను కనుక శిరోజాన్ని ప్రతిరోజు వారు నీటితో శుభ్రపరచను అవసరం లేదు. ఆ రోజుల్లో ఇట్లా ఇటువంటి అంటే ఈ డ్రైయర్లు పెట్టుకోవడం ఇవన్నీ లేవు కదా, అందుకని రోజు ఇట్లా స్నానం చేస్తే తడి జుట్టు ఆరకపోతే జలుబు చేస్తుంది కాబట్టి రోజు మెడ స్నానం చేస్తే చాలు. అది రెగ్యులర్ ప్రాక్టీస్ అదనమాట సాధారణ పరిస్థితుల్లో. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు శిరస్నానం చేస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంత చిన్న చిన్న విషయాల్ని శిలా ప్రభుపాదుల వారు మనకి ఎంత చక్కగా చెప్తున్నారు. ఎందుకు చేయము అంటే మెయిన్ ఇదనమాట. కానీ ఇప్పుడు ఉన్న దేశకాల పరిస్థితుల్లో
చాలా మంది లేడీస్ వాళ్ళు పొద్దున్నే హెడ్ బాత్ చేస్తారు. మా దగ్గర ఇక్కడ ఫిలిపినోస్ ఎక్కువ ఉంటారు. ఈ మెట్రోలో కానీ బస్సులో కానీ కూర్చుంటే వాళ్ళకి ఇదే పని, ఓ దువ్వెని తీసుకుంటారు, దువ్వుతూ ఉంటారు చుట్టూ. నాకు అర్థం కాకపోయింది, ఏంటి వీళ్ళు అసలు మన దగ్గర ఇట్లా జుట్టిలో పోసుకోవడం తప్పు, 10 మందిలో ఇట్లా దువ్వుకోవడం కూడా కరెక్ట్ కాదు, మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే మా ఫ్రెండ్ చెప్తుండే, ఆ సామాన్యంగా చాలా మందికి కర్లీ హెయిర్ ఉంటుందట, కానీ వాళ్ళ కర్లీ హెయిర్ ఇష్టం ఉండదట ఫిలిపినోస్ కి. వాడు జుట్టు స్ట్రైట్ గా ఉండాలి, ఆ జుట్టు స్ట్రైట్ చేసేందుకు చాలా డబ్బు కూడా వాళ్ళు దాని మీద పెడతారట. అందుకని మళ్ళీ ఎక్కడ మెలి తిరుగుతుందో అని అదుగుతూనే ఉంటారు అనమాట ఆ జుట్టును. సర్వసామాన్యంగా మాకు కనిపించే దృశ్యాలు ఇవి. సో ఇక్కడ మెడ వరకు స్నానం మటుకు సాధారణ పరిస్థితులు చేస్తూ, ప్రత్యేక సందర్భాల్లోనే ఏ పండుగనో ఏ పూజలు అట్లాంటివి వచ్చినప్పుడు శిర స్నానం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంలో దేవహూతి శిరోస్నానం కావించి, అంటే అభ్యంగన స్నానం చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు సరిగ్గా ఆవిడ కేశ పోషణ దేహ పోషణ చేయలేదు కదా, అందుకని ఆవిడ శిరస్నానం చేసి తన శిరోజాల్ని చక్కగా శుభ్రపరుచుకుంది. మనం చదువుకున్న జడలు కట్టిపోయాయి అని, వాటి సరైన పోషణ లేకుండా. అందుకని ఇక్కడ చక్కగా స్నానం చేసి ఆ శిరోజాలని కూడా ఆవిడ శుభ్రపరుచుకుంది. స్త్రీలు కావించే సాధారణ స్నానం మల్ల స్నానం అనగా, శిరంతో సహా చేసే పూర్తి స్నానం శిరస్నానము అని పిలువబడుతుంది. ఆ సమయన వారు తగినంత తైలాన్ని తలకు పట్టించుకోనవలెను. స్మృతి శాస్త్ర వాక్యాల నిర్దేశం. స్మృతిల్లో శాస్త్రాలు చెప్పబడింది ఇది. అంటే మామూలు అభ్యంగన స్నానం చేయరు, మామూలు స్నానం చేసి కొన్ని రోజులు ప్రత్యేకమైన సందర్భాల్లో వాడు శిరంతో సహా స్నానం చేస్తారు, దాన్ని శిర స్నానం అంటారు. ఆ సమయానికి ముందు పోషణ లేనటువంటి ఆ నెత్తికి చక్కగా తైలాన్ని పట్టించాలన్నమాట. అది ఈ స్మృతుల ద్వారా మనకు అంత చిన్న విషయం కూడా చక్కగా చెప్పబడింది. సౌమ్యో రజ్యస్తయా కాంచన్యా బహురత్నయా హారేణ చ మహార్హేణ రుచకేన చ భూషితం. హరే మాతాజీ చదవండి సరోజమాత, చదవండి. శూన్యోరధ్యస్తయా కాంచన్యా బహురత్నయా హారేణ చ మహర్నేన వృషకేన చ భూషితం. బహురత్నమయమైన కాంచన మొలనూలును ఆమె కటి ప్రదేశమున ధరించెను. ఇంకను ఆమె విలువైన హారములతోనూ మంగళకర ద్రవ్యములతోనూ అలంకరించబడెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఆమె ఏదైతే కటి ప్రదేశంలో మొలతాడు కట్టుకుందో మొల నూలు, అది కూడా బహురత్నమైనటువంటి కాంచన బంగారుది ఆవిడ ధరించారనమాట. అంతేకాక చక్కటి హారాలు, విలువైన హారాలు, తర్వాత మంగళకర ద్రవ్యాలు అంటే అత్తరు సెంటు లాంటి వాటితోటి కూడా ఆమె అలంకరింపబడింది. ఈ రకంగా దేవహూతి యొక్క ఆ పరిచారకులు అంత అద్భుతంగా ఆవిడని తయారు చేశారు. శిల ప్రభుపాదులు ఈ ద్రవ్యాలు, అసలు మంగళకర ద్రవ్యాలు ఏంటి అని మనకి డౌట్ రావచ్చు కదా, అందుకే ఇక్కడ చెప్తారు కుంకుమ తర్వాత గంధం, ఇవి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు. సో స్నానం చేసే ముందు కూడా ఇంకొన్ని రకాల మంగళ ద్రవ్యాలు వాడతామని చెప్తూ, పసుపు, నూనెతో రాసినటువంటి పసుపు, ఇక్కడ స్పెషల్ గా ఆవు నూనె అని చెప్పారు. ఆవు నూనెతో కలిసినటువంటి పశువుని మొత్తం దేహం అంతా శిరస్సు నుంచి పాదం దాకా చక్కగా దాన్ని రాసుకుంటారు అనమాట. రాసుకొని తర్వాత స్నానం చేస్తారు. కాబట్టి అది ఎంత మంగళ స్నానం ఆలోచించండి. వాడబడినటువంటి మంగళకరమైన ద్రవ్యాల ద్వారా కూడా దాన్ని మంగళ స్నానము అని చెప్పొచ్చు అనమాట. తేనె కాదు, కేసరం అంటే ఆకు, కుంకుమ పువ్వు, కుంకుమ, గంధము, ఇవన్నీ కలిసి ఈ కొత్త పెళ్లి కూతురికి చక్కటి అభ్యంగన స్నానం చేయించాము. తర్వాత మంగళకర ద్రవ్యాలు సువాసన కోసం వాడడం చేస్తారు. పసుపు ఇంపార్టెంట్ కూడా. ఇవన్నీ అంటే మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం కొట్టి పడేస్తాం, కానీ మన స్క్రిప్చర్స్ లో కూడా అది ఉంది. ఆవు నూనె రాసిన పసుపు, అది కూడా దేహం అంతా రాయబడుతుంది. దానివల్ల కూడా సౌందర్యం మళ్ళా చిగురించేందుకు, సౌందర్యం మళ్ళా బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా.
బాలెంతలు అయితే పసుపు నూనె పల్లెటూళ్ళలో రాస్తురు మాతాజీ, అవును సందు అవును సందుకని రాసి సున్నిపిండి పెట్టి స్నానం చేపించి అసలు 21 రోజు వరకు బాలెంత ఎట్లయితుండే అంటే పసినిమ పండులాగా ఆ కలర్కి వస్తుండే మాతాజీ. అవును అవును చాలా చేసేవాళ్ళు. ఇప్పుడు అవును. మీరు తలదూసుడు అంటుండ్రు ట్రైన్లో కానీ అట్లా పోతుంటే, అసలు కౌసల్యాదేవి శాంతమ్మని అప్పగించినప్పుడు ఇది నిలుచుండి తల విప్పబోకమ్మ పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మ అని ఆ, చెప్పేవారు మాతాజీ. అవును. పూర్వకాలంలో స్త్రీ ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో జుట్టు విప్పకపోయేది. దాని గురించి కూడా ఇదొకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే స్త్రీలలో ఆకర్షణీయమైనటువంటి కొన్నిట్లో ఆమె యొక్క వెంట్రుకలు అంటే శిరాలు, అందుకని అందరిని ఆకర్షించకుండా ఉండేందుకు ఆమె ఎప్పుడు శిరంను కప్పి ఉంచుకునేది. నార్త్ ఇండియాలో చూడండి, ఇప్పుడు కూడా చాలా మంది నెత్తి మీద ముసుగేసుకుంటారు. తర్వాత ఇక్కడ మా దగ్గర మేమున్న దగ్గర కూడా వీళ్ళు ఇక్కడున్న ఆడవాళ్ళు వాళ్ళు నెత్తిని ఎప్పుడు కప్పుకొనే ఉంటారు అనమాట. నెత్తినే కాదు, వాళ్ళు ముఖాన్ని, ఒక ముక్కు ఓ రెండు కళ్ళు కనిపిస్తుంటాయి అంతే. దేహం అంతా కప్పుకొని ఉంటారు వాళ్ళు. అంటే అన్య పురుషుల దృష్టి వాళ్ళ మీద పడకుండా. అది ఇంకా ముస్లిం వాళ్ళకి మాతాజీ. అందుకే అందుకే చెప్పట్లే, ఆ పేరు చెప్పకుండా చెప్పింది అదే. కృష్ణవేణి మాతాజీ నేనేమో చాలా చక్కగా దానికి కొంచెం మసిపూసి మారేడుకాయ చేస్తే మీరు బయట పెట్టేస్తున్నారు. ఎనీవేస్, ఓకే. నెక్స్ట్ శ్లోకాలు. సుదతా సబ్రువాశ్లక్ష్ణ స్నిగ్ధ పాంగేన చక్షుషా పద్మకోశ స్పృధా నీలై నలకైశ్చాల సన్ముఖం. హరే కృష్ణ. చదవండి ఎవరన్నా, హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసం చదవండి. సుదతా సుబ్రువాశ్లిష్టా సిగ్ధాపాంగేన చక్షుషా పద్మకోశ స్పృధా నీలైర్ అలకైశ్చాలసన్ముఖం. హరే కృష్ణ. హరే అందరం కృష్ణ. కొంచెం పైకి అంటారా మాతాజీ? అదే అంటున్నాం. సుందరమగు దంతవరుసతోనూ చక్కని కనుబొమ్మలతోనూ ఆమె ముఖము శోభించెను. ఆమె స్నిగ్ధములగు కనుకొనలు కలువ మొగ్గలను పరాభవించుచున్నట్లుండెను. ఆమె ముఖము నల్లని ముంగురులతో శోభిల్లెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ దంతవరుస గురించి మనం ఇంక ఇదివరకు కూడా విన్నాం ప్రస్థానం. ఎవరికన్నా గుర్తుందా? ఎక్కడ చెప్పుకున్నాం? ఏమని చెప్పుకున్నాం? మనం విన్న విషయాలు కొన్ని కొన్ని మనం మనసులో పెట్టుకోవాలి, కొన్ని అన్వయించుకోవాలి. ఏదైనా విన్నప్పుడు అరే ఇది విన్నాం కదా అని. ఎవరికన్నా ఎక్కడన్నా విన్నట్టుగా గుర్తుందా? పద్మాక్షి మాతాజీ ఉన్నారా? ఏంటి మాతాజీ మీ ప్రశ్న సరిగా వినలేదు మాతాజీ. ఈ దంత వరుస గురించి, తెల్లని దంతాల గురించి ప్రస్తావన మనకు ఇదివరకు కూడా విన్నాం. మనం ఎప్పుడు విన్నాం గుర్తుందా? ఎక్కడ విన్నాం గుర్తుందా? దామోదరి ఉన్నావా? విన్నట్టు గుర్తుందని ఎక్కడ విన్నట్టు గుర్తు. దామోదరి నీకైనా హరే గుర్తుందా? కృష్ణ మాతాజీ. ఆ, వరాహ అవతారంలా మాతాజీ. కాదమ్మా, అది తిరుపావై క్లాస్ చెప్పినప్పుడు మాట్లాడుకున్నాం. అక్కడ కాషాయ వస్త్రాలు వేసుకొని వెళ్తున్నటువంటి ఆ భక్తుల దంతాలు తెల్లగా మెరుస్తున్నాయి అని వచ్చింది టాపిక్. ఎందుకు ఆ తెల్లదనం ఉంది వాళ్ళలో అంటే, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఔన్నత్యము ఆ అదే దంతకాంతి ద్వారా తెలుస్తుంది అని ఒక పాఠంలో, ఎగ్జాక్ట్ ఏ పాఠంలో నాకు గుర్తులేదు, కానీ ఆ సమయంలో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ దంత పంక్తి, తెల్లటి దంత పంక్తి అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్న శిలా ప్రభుపాదుల వారు వైదిక సంస్కృతి అనుసరించి తెల్లని దంతములు మిగులు శ్లాఘనీయమైనవి. అఫ్ కోర్స్ వైదిక సంస్కృతే కాక ఇప్పుడు కూడా టీత్ వైటనింగ్ కి ఈ పేస్ట్ ఆ పేస్ట్ మనం టీవీలోనో లేకుంటే రేడియోలో అంటే మనకు 1,00,000 అడ్వర్టైజ్మెంట్స్ వినిపిస్తుంటాయి. అంటే తెల్లని దంతాలు ఎంత ముఖ్యమో అందరూ కూడా వైదిక సంస్కృతిని పాటించేవాళ్ళు, పాటించని వాళ్ళు కూడా ఆ విషయాన్ని నమ్ముకుంటారు అనమాట. ఇక్కడ ఆ తెల్లటి దంతభక్తి దేవభూతి యొక్క సౌందర్యాన్ని, అంటే ముఖ సౌందర్యాన్ని రెట్టింపజేసిందట. చేస్తూ ఆవిడ ముఖం ఎలా కనిపించేటట్టుగా చేసిందంటే, ఒక కలవ పువ్వులాగా గోచరించేటట్టుగా చేసింది అనమాట. ఏం చేసింది? ఆ దంత సౌందర్యము, ఆ దంత పంక్తి యొక్క తెల్లదనం. ముఖం ఆకర్షణంగా గోచరించినప్పుడు సాధారణంగా
కన్నులు కలవరేకులతోనూ ముఖాన్ని కలువ పువ్వుతోనూ పోల్చబడును. ఎందుకంటే కలువ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా సౌకుమార్యంగా అందంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా గొప్ప వస్తువు చూస్తే దాన్ని మనం ఆ రకంగా పోల్చాం. కృష్ణయ్యను మనం ఇది కూడా ఒకసారి మన క్లాసుల్లో ఒకసారి, నాకు ఫలానా క్లాస్ అని గుర్తులేదు కానీ ఆయన్ని మనం పోల్చలేము ఎవరితో. ఎందుకంటే అంత పూర్ణుడు ఆ స్వామి. అప్పటికి మనం ఏం చెప్తాము, చందమామ వంటి మొహం కలవాడు, కలవరేకుల వంటి కళ్ళు కలవాడని మనం మన మన పరిధిలో ఏదైతే అందమైంది అనుకుంటామో దాన్ని భగవంతుడికి ఆపాదిస్తూ పోలుస్తాం అన్నమాట. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నారు. ఆవిడెంతో ఆకర్షణీయంగా గోచరించింది. ఆ తెల్ల దంత పంక్తితో ఆ సౌందర్యం ఇమిడించింది, ఇంకో సౌందర్యము అని చెప్తూ కళ్ళను ఎప్పుడు కలవరేకులతోటి, ముఖాన్ని ఒక కలువ పుష్పంతో మనం పోల్చవచ్చు అని ఈ విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు భాషలో చెప్పారు. 34వ మాతాజీ హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ. అది రెండో స్కందంలోనేమో బ్రహ్మ సృష్టించిన దాంట్లో అంతకంటే అందమైంది లేదు కాబట్టి దాంతో ఆయన పోల్చి సరిపెట్టుకున్నాము. ఆయన అందం వర్ణించడానికి వీలు లేనిది చెప్తున్నాం. అదంటే అంతకంటే చెప్పడానికి బ్రహ్మ సృష్టిలో అంతకంటే అందమైంది లేదు కాబట్టి దాంతో సరిపెట్టుకున్నాం. కానీ ఆయన కరెక్ట్. అది 3వ స్కందంలో 2వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఉద్ధవుడు ఎప్పుడైతే కృష్ణుడిని ఉద్ధవుడు తర్వాత విదురుడు కలుసుకుంటారో వాళ్ళు కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు మనం విన్నాం. అది ఆయన రాజసూయాగంలో ఉండడం, ఆయన ఇంత సౌందర్యవంతుడుగా ఉండడం, అరే బ్రహ్మ ఇంత మంచి వాడిని సృష్టించాడు, ఇవన్నీ ఆయన భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఆ చాప్టర్ లో ఎక్కువ చెప్తారంట. అంటే మనం పాతది పోయి చూస్తే 3rd canto 2nd chapter లో దాని పేరు కూడా అదే ఉంది. థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్స్. ఇదే నేను అనేది కొంచెం కొంచెం ఎక్కడ మాతాజీ రెండో ప్రేయర్స్ లో స్కందంలో కూడా కూడా చెప్తున్నాం మాతాజీ. ఎందుకంటే ప్రేయర్స్ లో కూడా చెప్పిన వస్తుంది. దాంట్లో వచ్చింది అది. నేను చెప్పిన దాంట్లో దేంట్లోనే వచ్చింది అది. రెండో స్కందంలో కూడా ఒక చోట ప్రేయర్స్ లో కూడా హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ప్రేయర్స్ లో కూడా మీరు చెప్తారు కదా మాతాజీ, నమః పంకజ నాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగరాయ. మీరు ప్రేయర్ లో చెప్తా ఉంటారు. వెరీ నైస్. అది భాగవతంలో ప్రేయర్స్ ఎందుకు చెప్పారు అంటే మనం భగవంతుని మనం చూడలేము, చూసిన వాళ్ళు, ఆయన్ని అనుభవించిన వాళ్ళు, వాళ్ళు రివీల్ చేస్తున్నారు భగవంతుడు ఎలా ఉంటాడు అనేది. అందుకని మనకు ఆ ప్రార్థనలు, ప్రేయర్స్ చదవడం, వినడం చాలా ఇంపార్టెంట్. మాతాజీ చెప్పినట్టు మనం ఊహించుకోవచ్చు ఆయన ఎంత సున్నితంగా ఉంటారు. నమ పద్మ అనేది మర్చిపోయాను మళ్ళీ నేను. నమ పంకజనాభాయ. పంకజనాభాయ అంటే తెలుసు మనకు. ఆ నాభిని కూడా కలువతో పోల్చారు. అట్లా ఆయన కాళ్ళు గాని, ఆయన కళ్ళు గాని కమలం అంత ఉత్కృష్టమైనటువంటి పుష్పం ఇంకేది లేదంటారు. అందుకని దాంతో పోల్చారు. ఏదైతే సృష్టిలో, భగవత్ సృష్టిలో అన్నింటిలో ఉత్తమమో దాన్ని భగవంతుడితో పోల్స్తారు. అదే మనం 10th chapter భగవద్గీతలో నేర్చుకుంటూ కూడా అదే విభూతుల్లో ఏవైతే ఉత్తమమైనవో అవేంటి అంటే భగవంతుడితో పోల్చబడేందుకు కొంత అర్హత కలిగి ఉంటాయి అన్నమాట. నదుల్లో గంగా నది అని, తర్వాత వృక్షాల్లో కల్ప వృక్షం అని ఇట్లా చెప్తూ పోయారు ఆయన విభూతులు. సో ఇక్కడ ఏంటి అంటే ఆవిడ మొహాన్ని, తర్వాత ఎవరైనా సరే మొహం ఆకర్షణీయంగా ఉంటే, ముఖ్యంగా భగవంతుడైతే ఆయన కలవరేకులతోటి ముఖాన్ని కలుపుతోటి పోలుస్తారు అని చెప్పారు. 34th శ్లోకం ఒక్కటి చెప్పి ఆపేస్తాను నేను. అసలు యాక్చువల్గా ఇక్కడికి అయిపోయినాయి 22 నుంచి 33 శ్లోకాల దానికి ఏంటంటే దేవహూతి ఆ నీటిలోకి, ఆమె బిందు సరోవరంలోకి వెళ్ళడము, తర్వాత అత్యంత సౌందర్యవతిగా ఏ రకంగా తను ఆ రూపాన్ని తీసుకున్నారనేది నేర్చుకున్నాం. ఆ రకంగా తయారైనాక అంతమంది 1000 మంది పరిచారికలతోటి సేవింపబడి ముగ్ధ మనోహరమైనటువంటి మన దేవహూతి ఇప్పుడు ఏం చేసింది అంటే, యదా సస్మార ఋషభ ఋషీణాం దయితం పతిం తత్ర చాస్తే సహస్రీభిర్ యత్రాస్తే స ప్రజాపతి. యా హరే కృష్ణ. నేను చదవనా మాతాజీ? చదవండి. యథా సస్మర వృషభ మృషీణాం దయితం పతితం
తత్ర చాస్తే సహస్రాభిర్ యత్ర స్థేస ప్రజాపతి. ఋషిశ్రేష్ఠుడు తన భర్తను అంటే కర్దమమునిని తలచినంతనే పరిచారిక బృందముతో సహా ఆమె వెంటనే అతను నిలిచి ఉన్న చోట ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఋషి శ్రేష్ఠుడు, ఋషుల్లోనే శ్రేష్ఠుడు. ఆయన భక్తిలో, ఆయన యోగ విద్యల్లో ఆయన శ్రేష్ఠుడు. అటువంటి భర్తను తలుచుకుంది. ఇవంతా తయారు చేస్తున్నప్పుడు ఆ మార్పులను, ఆ జరుగుతున్న సంఘటనలకు విసిపోతూ అదే సమయంలో తన భర్తను తలుచుకుంటుంది. తలుచుకుని ఎప్పుడైతే ఆవిడ భర్తను తలుచుకున్నారో ఇమ్మీడియట్ గా ఆమె పరిచారకులతో సహా ఎక్కడైతే పరధామముని నిల్చున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతారు, ప్రత్యక్షమైపోతున్నారు అనమాట వాళ్ళు. ఆ, అంటే అది ఆమె గొప్ప కాదు, కరధామముని యొక్క గొప్పతనం అన్నమాట. భాష్యంలో శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే ఆ ఈ కృపణం తను మురిగ్గా ఉండడం వల్ల సరిగ్గా లేదు అని ఆమె బాధపడింది అనమాట. ఆ వస్త్రధారణ కూడా ఒక సరైన విధానంతో వస్త్రధారణ చేయడం. కృపణుడు అంటే లోబి లాంటి వాళ్ళు. ఆ రకంగా తను సరిగ్గా వస్త్రధారణ చేసుకోలేదు అని దేవహూతి తలుచుకుంటుంది అని తలుచుకుంది అని ఈ శ్లోకం బట్టి మనకు గోచరిస్తుంది అని చెప్పారనమాట. తన దేహ స్థితికి ఆవిడ చింతిస్తుంటారో అటువంటి స్థితితో నేను గొప్ప సౌధంలోకి ఎట్లా అడుగు పెట్టాలి అని ఆవిడ మదన పడుతున్న సమయంలో నదిలో స్నానం చేయమని భర్త అడుగుతారు. అప్పుడు భర్త ఆజ్ఞ మేరకు ఆమె నీళ్ళలో దిగితే అక్కడ భవనంలో ఇటువంటి పరిచారిక గణం, ఆమె సర్వెంట్ మేట్స్ అందరూ కనిపిస్తారు. తర్వాత ఆమె చక్కగా చూసుకొని తర్వాత జల క్రీడలు ఆవడము, తర్వాత ఆమె చక్కగా తయారు చేశారు. ఇది ఇంతదాకా జలంలోనే జరిగింది. ఎప్పుడైతే ఆమె కరదాముని తలుచుకుందో మరుక్షణమే ఆమె కరదాముని చెంతకు చేర్చబడింది అనమాట. చెప్తూ ఇక్కడ కరదాముని యొక్క పూర్ణత్వం అంటే ఆయనకు యోగం అనేది యోగ సంపార్జన పూర్ణత్వం అయింది కాబట్టి అటువంటి శక్తులు అతనికి ఇవ్వబడినాయి, అతని శక్తులు పొందాడు అని చెప్తూ పూర్ణులైన యోగులు కొన్ని ఇటువంటి శక్తులనే పొంది ఉందరు. తాము కోరినదెల్లా వారు శీఘ్రమే నెరవేర్చుందరు. ఎందుకు అంటే వాళ్ళలో అంత తపోశక్తి ఉంటుంది. జస్ట్ స్మరణ మాత్రన వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేయగలరు, దేన్నైనా పొందగలరు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. సో 34 శ్లోకాల దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఆమె అలంకరణ, స్నానము, కర్దముని ఆమెకు ఉపదేశించడము, తర్వాత చక్కటి వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు కట్టబెట్టి కడుపు నిండా చక్కటి ఆహారాన్ని తినిపిస్తారు, నగలతోటి ఆమెను అలంకరిస్తారు, తర్వాత సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. శిరస్నానం చేసింది. ఎందుకు శిరస్నానం గొప్పది అని శిలా ప్రభుపాదుల వారు చెప్తూ, సామాన్యంగా ఆడవాళ్లకు కంట వరకు స్నానం చేయడం ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు దానికి వెనకల దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రశ్న ఏంటి, దాన్ని చర్చించుకుంటూ తర్వాత ఆమెకు ఎప్పుడైతే వీళ్ళంతా సేవలు చేసి తను తయారవుతుందో ఎప్పుడైతే తన భర్తను తలుచుకోవడం, భర్తను తలుచుకున్నంత మాత్రాన తను తన అనుచారికలు అందరు కలిసి కరదాముని ఉన్న ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోతారనమాట. ఇది మనం ఎప్పటిదాకా నేర్చుకున్నాము. నేను మీతో ఒక చిన్న విషయం మాట్లాడుతున్నాను కదా, దీనికి ట్రిగర్ చేసింది ఏంటంటే మన కమలముఖితో సంభాషణ. మన క్లాస్ అయినాక కూడా అదే తనకు మనసులో అదే ఉంది. ఎందుకు వీళ్ళకున్న మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆ సంతానాన్ని పొందాలి, వాళ్ళ సంసార జీవనం సాగించాలి, సంతానాన్ని పొందాలి కరదామముని ద్వారా దేవహూతి. దానికోసం ఇంత హంగామా ఏంటి, ఇంత రత్నాలు, బంగారు తాపడాలు ఇవన్నీ అవసరమా? అది తనకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. అంటే మన క్రిటికల్ గా ఏదన్నా విమర్శతో ఆలోచిస్తే మనకు అన్ని అట్లా కనిపిస్తుంటాయి కదా. కానీ అట్లా ఆలోచించడం ఎంత, దాన్ని ఏమంటారు, విశ్లేషాత్మకంగా తను ఆలోచించింది. ఆ ఆలోచన నాకు ట్రిగర్ అయింది అనమాట. చూస్తే ఇప్పుడు ఈ మన ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, రిలయన్స్ అధినేత, అతని ఇల్లు కూడా నేను మొన్న మీకు చెప్పాను, ఆంటెల్లా దాని పేరు. అది చాలా ఎత్తైన బిల్డింగ్ అనమాట. అసలు బాంబేలో అన్ని హై రైజింగ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఈయన ఉండే స్థలం కూడా హై రైజింగ్ బిల్డింగ్. దాని అంటే దాని యొక్క విలువ
2 బిలియన్ల దాకా ఉంటుంది సుమారు అని ఒక అంచనా వేయబడింది అనమాట. అది మొత్తం గొప్ప గొప్ప భవనాల్లోనట ఈ ముఖేష్ అంబానీది రెండోది. మరి ఫస్ట్ది ఏంటి మాతాజీ అని మీకు డౌట్ రావచ్చు కదా. అది ఇంగ్లాండ్ లో రాజుగారిది బకింగ్హామ్ ప్యాలెస్ అన్నిట్లో విలువైంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీ ఇది అంటే బకింగ్హామ్ ప్యాలెస్. ఆ తర్వాత ఇది ఎందుకంటే బాంబేలో ధరలు చాలా ఎక్కువ ఉంటాయి, గజానికి వాటి విలువ విపరీతంగా ఉంటుందన్నమాట. అందుకని అక్కడ ఈ ల్యాండ్ మాఫియాలు ఇవన్నీ కూడా ఎక్కువనే. సో ఈయనది ఏంటి అంటే మొత్తము ఒక గొప్ప ఆర్కిటెక్ట్ ఆయన ద్వారా కట్టబడింది అనమాట. అంటే అట్లాంటిక్ ఐలాండ్ అనే ఒక కల్పనతో కూడినటువంటి సోషల్లో మనం తెలుసుకున్న ఒక సాంఘిక విషయం ఆధారంగా ఆ పేరు పెట్టు దానికి యాంటిల్లా అని ఒక గొప్ప భవనాన్ని నిర్మింపజేసుకున్నారు. అది ఉన్న ప్రదేశం కూడా ఎట్లా అంటే సిటీలో నడిబొడ్డున చాలా ఇంపార్టెంట్ రోడ్డు మీద ఆయన కట్టించుకున్నారు అనమాట, సౌత్ బాంబే లోపల. తర్వాత ఒక్క గజం లెక్కనే అది 80,000 85,000 అట్లా ఉందట. ఆ రోడ్లో ఉండే రియల్ ఎస్టేట్ వాల్యూ. అది ఎప్పుడు 2-3 ఏళ్ల కింద, ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు, అంత జెట్ ర్యాకెటింగ్ గా ఉన్నాయి ధరలు. తర్వాత ఈ ఇంటికి 27 అంతస్తులు ఉన్నాయి. మరి మన కరదామోని గారు చేసినటువంటి ఆకాశ సౌధానికి 7 అంతస్తులుంటే 27 అంతస్తులున్నాయి. కాదు కమలముఖి మాతాజీ, నువ్వే ఆలోచించుగా ఇప్పుడు. ఆ లెక్క చెప్పున 1000 మంది పరిచారకులు, కరదామముని, దేవకుతి వాళ్ళందరికీ 7 ఉన్నాయి. కానీ ఇక్కడ తిప్పి తిప్పి కొడితే 7 మంది కూడా లేరు. వాళ్ళకి 27 ఫ్లోర్స్ బంగ్లా ఉందనమాట. ఆ బంగ్లా ఉండడం కాక ఏంటంటే వాటి సీలింగ్స్ కూడా చాలా ఎత్తుగా, పూర్వకాలాల్లో ఉండేవి కదా మన సీలింగ్స్ చాలా ఎత్తుగా ఉండేది. ఇప్పటి కాలంలో సీలింగ్స్ అంత ఎత్తుగా ఉండట్లేదు అనమాట. అదేట 8 రిచర్డ్ స్కేల్ మీద 8 నెంబర్ దాటినప్పటికి కూడా భూకంపాలలో ఎటువంటి అల్లజడికి లోను కానంత స్ట్రాంగ్ బిల్డింగ్ అనమాట అది. తర్వాత మూడోది ఏంటి అంటే ఆ ఇంట్లో ఉన్న అలంకరణ అంతా కూడా ప్రకృతిపరమైన వస్తువులను ఆధారంగా తీసుకొని చేశారు అని చెప్తారనమాట. చెప్తూ పైన ఉన్న 6 అంతస్తులు పూర్తిగా రెసిడెన్షియల్, అంటే అంబానీ ఫ్యామిలీ ఉండేందుకే ఆ అది ఏమంటారు రిజర్వ్ చేయబడినటువంటి స్థలం అన్నమాట. అందులో ఒక పెద్ద టెంపుల్ ఉందట బిల్డింగ్ లో, గెస్ట్ సూట్స్ ఉన్నాయట, ఒక సలూన్, ఐస్ క్రీమ్ పార్లర్, తర్వాత ఒక వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక సినిమా హాలు, 50 మంది పట్టే అంత ఒక సినిమా హాల్ కూడా ఉందట. అంటే ఇవన్నీ చూస్తుంటే చూడండి, మనం కరదామని యొక్క ఆ యోగ సృష్టిని కూడా మనం గౌరవించక మానం. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తే ఈ రకంగా నిర్మిస్తే తనకున్న డబ్బుతో, మరి అంత గొప్ప భక్తుడు ఆయనకున్న యోగ సంపదతో ఏదైనా చేయగలడు కదా. సో మనకు ఆశ్చర్యం అక్కర్లేదు. తర్వాత ఒక్క కార్ పార్కింగ్ కే 6 అంతస్తులు ఉన్నాయి యాంటిల్లాలో బిల్డింగ్ లో. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక ప్లేస్ ఉందనమాట. ఆ ప్రదేశం ఏంటి అంటే సామాన్యంగా ఎండాకాలంలో మనందరికి వచ్చే సంకటంగా ఉంటుంది కదా. ఈ బిల్డింగ్ లో ఒక చోట స్నో రూమ్ ఉందట. స్నో రూమ్ అంటే ఏంటి అంటే ఈ బయట నుంచి వచ్చే గాలి వీటన్నిటికి దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఆ రూమ్ లో తలుపుల నుంచి స్నో ఫ్లేక్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ స్నో చిన్న 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 చిన్నవి ప్రయాణం చేసి అక్కడున్న వాళ్ళ మీద పడతాయి. ఇది వాటి యొక్క గొప్పతనం. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే యాంటిల్లా చాలా చాలా యూనిక్. అందుకని మనం ఒక సాధారణ మానవుడు, సాధారణ సంపన్నవంతుడైన ముఖేష్ అంబానీ ఇల్లే ఇలా ఉంటే, ఇక అసాధారణ ప్రజ్ఞ కలిగినటువంటి మన కరదామముని ఎట్లాంటి ఇల్లు కట్టుంటారో కట్టించగలరో అది మనం ఊహించుకోవచ్చు అనమాట. సో ఇప్పటితో ప్రశంసల ఆపేసేసి రేపు మిగతా శ్లోకాలకు అడుగు పెడదాం. జస్ట్ ఒకటి ఏం చదువుతామో చూద్దాం. దీంట్లో ఏముందంటే భర్త సన్నిధిలో 1000 మంది పరిచారక బృందంతో పరివృతమై చుట్టబడి
ఉండుట కాంచి అతని యోగ శక్తికి ఆమె విస్మయం పొందింది. అంతకంటే ముందే భగవంతుని యొక్క భక్తుడైనటువంటి తన భర్త పట్ల ఆమెకి ఎటువంటి సంశయం లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ మళ్ళా చూసేటప్పటికి భర్త ఎంత శక్తివంతుడో అన్న విషయం మాకు మళ్ళా ఆవిడ రియలైజ్ అయ్యారు. సో రేపు చదువుకున్నాం మిగతా శ్లోకాలు. హరే కృష్ణ రాసి మాతాజీ. భాగవతానికి జై. చెప్పండి మా. ఏదో చెప్తాన్నారు కదా మాతాజీ, గుర్తు చేయమన్నారు. చెప్పేసే కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజ మాతాజీ, ఇప్పటిదాకా అదే చెప్పారు కదా. నేను అది ఎందుకు చెప్పాను అంటే అది మన క్లాస్ కి సంబంధించింది, ఆధ్యాత్మిక పరమైనది కాదు. కానీ ఈ రోజుల్లో మనం ఏదో అది చూసి నోరు తెరుస్తాం, కానీ అంతకంటే గొప్పవి కూడా వాళ్ళ యొక్క యోగ శక్తి వల్ల వాళ్ళు ఏర్పరచగలిగారు అని చెప్పింది. చిన్న అయితే కంపారిజన్ అంతే. అంబానీలు ముచ్చట అదేనా మాతాజీ? అదేనమ్మా. థ్యాంక్ యూ. ఏదో చెప్తా అంటే నాకు ఆతృత. అదే రామాయణం అంత తిన్నాక రాముడికి సీతమైంది అందరట. అదే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికైనా ఏమైనా కామెంట్స్, హరే ఏమైనా కృష్ణ డౌట్స్ మాతాజీ. చెప్పండి మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, బకింగ్హామ్ ప్యాలెస్ అని చెప్పేసి దానితోటి మన ఇండియాని అసలు పోలవడానికి కూడా లేదు మాతాజీ. ఎందుకంటే అవన్నీ ఒక్కొక్క దేశం నుంచి ఎత్తుకొచ్చిన వస్తువులు, మన దగ్గర నుంచి ఎత్తుకుపోయిన వస్తువులే చాలా ఉన్నాయి. ఒక దొంగ విషయం. అసలు దాన్ని పోల్వద్దు మనతోటి. అసలు ఎంత హ్యాపీగా అంటే ఎంతో అనుకుని వెళ్ళిన తర్వాత చూసాక మాతాజీ, అంటే దాని విలువ వాళ్ళు చెప్పేది సగం అదే ఆ విలువ మీరు అన్నట్టు అందరి దగ్గర నుంచి ఎత్తుకొని వచ్చినప్పటికీ కూడా దాని విలువను ఆ విలువ తర్వాత విలువైన ఇల్లు ఇదని చెప్తున్నారు అనమాట. అది అంటే వాళ్ళు సుఖంగా, అంటే దొంగతన వస్తువులకి కష్టపడిన దానికి పోల్చడం అనేది అస్సలు లేదు మాతాజీ. అదే అనేది అందుకని మనదే చెప్పుకోవచ్చు. సుభాష్ని